నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలో ఉన్నటువంటి బీజేడీ క్రమక్రమంగా బీజేపీకి దూరం జరుగుతున్నట్లుగా సంకేతాలు ఇస్తోంది. అంటే వారి మధ్య దశాబ్దాలుగా బీజేపీకి అనుబంధం ఉంది. అయితే ఆయన 24 సంవత్సరాల పాలనను కూడా బీజేపీ గత సార్వత్రిక ఎన్నికల్లో తెరదించింది ఒడిశాలో. సో ఈ మధ్య బీజేడీ ఎంపీలు రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం చేస్తున్నటువంటి సమయంలో వాకౌట్ చేసి ప్రతిపక్షాల్లో చేరారు. అయితే ఈ పార్టీకి 9 మంది ఎంపీలు ఉన్నారు. ఇలా చాలా అసాధారణ దృశ్యం అని చెప్పుకోవచ్చు. సో పార్టీతో రహస్యంగా రాసుకొని తిరిగినటువంటి స్నేహానికి ఇక మంగళం తప్పదని కూడా బీజేపీ కూడా ఓ రకంగా భావిస్తోంది. కానీ బీజేడీ 97లో స్థాపించినప్పుడు బీజేపీనే దానిని ప్రోత్సహించింది, అవసరమైనటువంటి ఆర్థిక సహకారాన్ని అందించింది. బీజేపీతో సుదీర్ఘమైనటువంటి చెక్కు చెదరినటువంటి అనుబంధం కూడా ఉంది. అయితే గత నెలలో ముగిసినటువంటి బీజేడీ 24 ఏళ్ల పాలనలో మొట్టమొదటి 9 ఏళ్ల పాటు ఇద్దరు ఒడిశాను కూటమిగా పాలించారు. విడిపోయాక అధికారికంగా రాజకీయ కొంత ప్రత్యర్థులుగా మారారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా 2019 నుంచి ఇద్దరు కూడా శత్రువుల కంటే ఎక్కువగా స్నేహంగానే ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ బీజేడీ అనేక సందర్భాల్లో బీజేపీకి మద్దతు ఇచ్చింది. మోదీపై అవిశ్వాస తీర్మానం లేదా ఆప్ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా ఢిల్లీ సర్వీసెస్ వంటి అంశాల్లో పార్లమెంట్లో దానికి అనుకూలంగా ఓటు వేసింది. గత నెలలో జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి పట్నాయక్ తిరిగి పార్టీని సరైనటువంటి పథంలో నడిపిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. కానీ బీజేపీకి లొంగిపోయిందని, పార్టీకి చెడ్డ పేరు వచ్చింది, దీన్ని తొలగించడానికి నవీన్ ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా అర్థమవుతుంది. అంటే తాము ఎంత మాత్రం బీజేపీకి బీ టీం కాదని ఇప్పుడు ప్రజలకు సందేశం ఇవ్వాల్సి అవసరం ఎంతైనా ఉంది. కానీ అది అంత తేలికైనటువంటి పని కాదు. కానీ ఒడిశా ప్రజలు దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా ఇప్పుడు చెప్పలేం. కానీ పట్నాయక్ బీజేపీని ఎందుకు వదులుకున్నారో, ప్రతిపక్షంలో కొంత పోటీ పడాలని నిర్ణయించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆయనకు 77 ఏళ్ల వయసు ఉంది. అయితే ఆరోగ్యం కూడా కొంత సరిగా లేనటువంటి పరిస్థితి ఉంది. ఒడిశాలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పట్నాయక్ చాలా అనిశ్చిత రాజకీయ భవిష్యత్తును ఎదుర్కొంటున్నారు. అంటే తదుపరి ఎన్నికలు 2029లో జరగబోతాయి కాబట్టి ఆ సమయంలో పట్నాయక్కు 82 ఏళ్ళు వస్తాయి. అయితే ఆయన రాజకీయంగా ఇంకా కోలుకుంటాడన్న ఆశ కూడా కొంత రాజకీయాల్లో లేనటువంటి పరిస్థితి. అయితే ఆయన పార్టీకి భవిష్యత్తు కూడా అంత అనిశ్చితంగానే కనిపిస్తుంది. పార్టీ అధికారంలో లేదు, రెండవ స్థాయి నాయకత్వం కూడా ప్రస్తుతం లేనటువంటి పరిస్థితి. అంటే పార్టీలో ఎవరు కూడా సవాల్ చేసేవారు ఎదగకుండా పట్నాయక్ జాగ్రత్తలు తీసుకున్నారు, ఎవరిని ఎదగనీయకుండా చేశారని చెప్పాలి. సో ఇప్పుడు బీజేడీ నాయకత్వం గుర్తింపు కొంత సంక్షోభం రెండింటినీ కూడా ఎదుర్కొంటోంది. పట్నాయక్ కొంత అనంతర కాలంలో ఏమి జరుగుతుందో, ఎవరు నాయకత్వం వహిస్తారో కూడా ఎవరికి కూడా ఖచ్చితంగా చెప్పలేనటువంటి పరిస్థితులే ప్రస్తుతం ఒడిశాలో ఉన్నాయి. సో బీజేపీతో బీజేడీ చేతులు కలిపి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కూడా 2 నెలల క్రితం రాజ్యసభకు పంపారు. బీజేపీకి కొంత అసెంబ్లీలో సరైనటువంటి సంఖ్య లేనప్పటికీ బీజేడీ సాయం చేసింది. ఇది పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది. మరి బీజేపీకి బీజేడీ ఇచ్చినటువంటి ఎల్లలు లేని మద్దతు కొంత ప్రజల్లో అనేక అనుమానాలు కూడా తావిచ్చింది. అనేక చిన్న రాజకీయ ప్రయోజనాల కోసం నవీన్ పట్నాయక్ ఇలా చేస్తున్నారని కూడా ఒడిశా ప్రజలందరూ కూడా విశ్వసించడం మొదలుపెట్టారు. సో ఇప్పుడు పార్లమెంట్లో ప్రతిపక్షం వైపు నిలవడం, వాకౌట్ చేయడం అనేది కూడా ప్రజల్లో మరింత చులకనగా కాకుండా చూసుకోవడమే అనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. అంటే తన ఉనికి కోసం బీజేడీ చేస్తున్నటువంటి ఆఖరి ప్రయత్నంగా ఇది చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒడిశాలో బీజేపీ అధికారాన్ని చేజించుకుంది. పట్నాయక్ ఆయన పార్టీ బీజేడీ నిజమైనటువంటి ప్రతిపక్షంగా తమ విశ్వసనీయతను కొంత సుస్థిరం చేసుకోవడం, భవిష్యత్తు ప్రణాళికను రచిస్తున్నారని కూడా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు బీజేడీ కూడా సమీప భవిష్యత్తులో ప్రతిపక్ష స్థానాన్ని పటిష్టం చేయడం కోసం రాష్ట్రంలో 3వ పార్టీ అయినటువంటి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించవచ్చు. బీజేపీతోనే కొనసాగించే కొంత వేటను తట్టుకొని తన నాయకులను కాపాడుకోవడం ఈ వయసులో చాలా కష్టమైనటువంటి పని అని చెప్పుకోవాలి. అంటే ఇప్పటి నుంచి 5 లేదా 10 సంవత్సరాల్లో బీజేడీకి ఎవరు నాయకత్వం వహిస్తారన్న దానిపైన పార్టీలో జరుగుతున్నటువంటి చర్చలు, పెరుగుతున్నటువంటి భయాందోళనలు కూడా అతన్ని ఎలా కొంత పరిష్కరిస్తాడని కూడా వెయిట్ చేసి చూడాలి. ఇందుకోసం ఎలాంటి నైపుణ్యం ఉండే నాయకుడిని ఎన్నుకుంటారనేది కూడా కొంత చూడాలి. సో ఇప్పుడు స్నేహితుడా లేక శత్రువు అనే అంశంపైన కూడా కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు తన పార్టీ వారసుడుగా కొంత ఐఏఎస్ అయినటువంటి వీకే పాండ్యన్ను అనధికారికంగా కొంత ప్రకటించారు. ఆయనే పార్టీ వ్యవహారాలు చూసుకునేవాడు. కానీ ఇది తర్వాత కాలంలో బెడిసి కొట్టింది. మరొకరు ఇలాంటి పొరపాటు జరిగితే ఖచ్చితంగా బీజేడీ చీలికకు దారితీయవచ్చు. కాబట్టి నవీన్ ఆచితూచి అడుగు వేయాలి. కానీ బీజేపీ నుంచి ప్రజలను తిరిగి బీజేడీ వైపు మళ్లించడం అతి కష్టమైనటువంటి పని. అంటే సార్వత్రిక ఎన్నికల ముందు వరకు కూడా బీజేపీ పొత్తు కోసం ప్రయత్నాలు చేశాయి. కానీ చివరి నిమిషంలో అది రద్దయింది. చివరికి బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. పట్నాయక్ పార్టీ విశ్వసనీయత లేమితో బాధపడుతున్న విషయం కూడా చాలా బలంగా వినిపిస్తుంది. సో ఇప్పుడు ప్రధానంగా బీజేపీకి బీజేడీ దూరం జరగడం ఇప్పుడు ప్రధానంగా
చర్చనీయాంశంగా మారుతోంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రానికి చెందినటువంటి బీజేడీ ఎంపీలు ఎప్పుడైతే ప్రతిపక్షంలో వాకౌట్ చేశాయో అప్పటి నుంచి బీజేపీ మధ్య ఉన్నటువంటి సంబంధం పైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరి మోదీ అయినా నవీన్ పట్నాయక్ అయినా ఏ విధంగా ఈ గ్యాప్ను ఫిలప్ చేస్తారని మాత్రం వెయిట్ చేసి చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.